నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ అనే లెటర్లో సునీల్ అనేటువంటి పేరు కనుక సక్సెస్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినటువంటిది ఏ విధంగా ఉండే న్యూమరాలజీ ప్రకారం? సో ఈరోజు లెటర్ ఎస్తో ఇంకొక బ్యాడ్ వైబ్రేషన్ ఉన్న నేమ్ గురించి చెప్పుకుందాము. సో లెటర్ ఎస్ అనేది చాలా పవర్ఫుల్ లెటర్, స్పిరిచువల్గా మంచి లెటరు, దయాగుణం ఉన్న లెటరు, ప్రేమ, మంచితనం, జాలి అన్నీ ఉన్న లెటర్ ఎస్. బట్ మన పేరులో నంబర్స్ బాగాలేకపోతే మనం డౌన్ అయిపోతాం. డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో అండ్ మెయిన్గా వైఫ్తో రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను చెప్పబోయే పేరు సునీల్, SUNIL. సో ఈ సునీల్ బీటెక్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు. జాబ్లో కూడా ఆఫీస్లో ఆ పక్క సీట్ వాళ్ళు ఈ పక్క సీట్ వాళ్ళతో కొట్లాట్లు, మనస్పర్ధలు. సో ఈయన వర్క్ చేస్తాడు కానీ షార్ట్ టెంపర్డ్, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, మళ్ళీ ఒక అరగంటలో పోయి సారీ చెప్తాడు. సో చాలామంది ఏమంటే ఈయన అర్థం కాడు, ఇతనికి పెళ్ళయింది, భార్య, ఒక బాబు, ఒక కూతురు, బట్ ఇంట్లో కూడా రోజు కొట్లాట్లే. సో అట్లని భార్యను కొడతనే తిడతనే ఉండడు, బాగా చూసుకుంటాడు, కోపం వచ్చినప్పుడు బాగా తిడతాడు. సో భార్య ఏమంటే అట వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా కాలేదు, ఎందుకంటే మనిషి మంచోడు. కోపం వచ్చినప్పుడు అరగంట గంట తిడతాడు, మళ్ళా బాగా చేరదీస్తాడు, బాగా మంచిగా ఉంటాడు. సో భార్య కూడా డౌట్, ఈ పేరులో ఏదో ప్రాబ్లం ఉంది, అట వదిలేసి వెళ్ళిపోయేంత చెడ్డవాడు కాదు, అట్లనే మంచోడనే కాదు. సో 70% మంచోడు, 30 చెడ్డ. ఇంకా బాబు పాప, బాబుకి 5 years, పాపకు 2 years. ఇంకా అడ్జస్ట్ అయిపోవాలని అడ్జస్ట్ అవుతూ ఉంది. బట్ అతను కూడా చెప్తుంది, నీ పేరులో ఏదో ప్రాబ్లం ఉంది, వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్కసారి మహేష్ బాబులా ఉంటావు, ఒకసారి ప్రకాష్ రాజ్లాగా అయిపోతున్నావు. సో నాకు చాలా ఒక్కొక్కసారి చాలా మంచి భర్త దొరికాడు, ఆనందపడతాను, అంత లోపలే బాధ పెడుతుంటావు. సో ఇక్కడ ఈ సునీల్ వాళ్ళ వైఫ్ ఇద్దరు నన్ను కలవడం జరిగింది. వాళ్ళ వైఫ్ పేరులో నంబర్స్ బాగున్నాయి, కానీ భర్త పేరులో రాంగ్ నంబర్స్ వల్ల ఆమెకు ఆ ఎఫెక్ట్ పడతా ఉంది. సో SUNILలో ఏముంది? సో ఎస్ అంటే 3, యు అంటే 6, ఎన్ అంటే 5, ఐ అంటే 1, ఎల్ అంటే 3. చాల్డీన్ సిస్టంలో టోటల్ సంఖ్యాబలం 18. ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు, తలకాయలోంచి రక్తం కాలంటే టెన్షన్లోకి వెళ్ళిపోవాలి. ఆఫీస్లో వర్క్ అంతా లోడ్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో భార్యను తిట్టాలా. సో టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, అంటే ఆడ అవసరం లేని కొట్లాట్లు, వాళ్ళకి అసలు అవసరం ఉండదు, మాట పెంచుకొని తిట్టడం, వీలైతే కొట్టడం. సో ఈ 18 నంబర్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ యాక్టివేట్ అవుతుంది. సో వీళ్ళు వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో బాగున్నా బయట వాళ్ళతో భార్యతో బాగుండరు. సో అడ్జస్ట్ కారు, చిన్న తేడా వచ్చినా కూడా కొట్లాడతారు. సో సునీల్లో చాల్డీన్ సిస్టంలో 18 నంబర్ డైవర్స్ నంబర్ ఉండడం, అది యాక్చువల్గా వైఫ్ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే విడాకులు అయిపోయి ఉండాలి. ఈ వైఫ్ పేరులో అయితే మంచి నంబర్స్ ఉన్నాయి. దానివల్ల ఆమె వదిలేసి వెళ్ళకుండా ఆయనకి 2 పిల్లలను కానీ వాళ్ళ వంశంని నిలబెట్టి, అండ్ ఆమెకు కూడా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఎట్లా పుట్టింటికి వెళ్తే బాగుండు, ఒక వారం ఉంటే హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. బట్ ఈ మనిషి మళ్ళీ ఇంట్లో తిన్నాడా లేదా అదొక భయము, సరిగ్గా తింటాడా తినడా, మనిషి వదిలేంత చెడ్డోడు కాదు, దగ్గరగా ఉన్నంత మంచోడు కాదు. సో ఇంకొక సిస్టంలో, కబాలా సిస్టంలో యు అండ్ ఐ, ఎవరు పిలిచే పేరులో కూడా ఒక యు ఒక ఐ ఉంటే వాళ్ళు తలకిందలుగా ఉంటారు, దగ్గరగా ఉండే వాళ్ళకి వాళ్ళు ఉల్టాగా కనపడతారు. సో ఒక యు ఒక ఐ ఉన్న పులి సినిమా, కోట్లు సంపాదించాలని వదిలిన సినిమా ఫ్లాప్ అయ్యింది. నిప్పు సినిమా కూడా బూడిదైపోయింది. సో యువరాజ్ సింగ్ అంటే యూవి అన్నాక క్యాన్సర్ వచ్చింది. మన మెగాస్టార్ చిరంజీవిని మనం ముద్దుగా చిరు అంటే 11 ఏళ్ళు మేకప్ వేసుకోలేదు. ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. బుజ్జి అనేవాళ్ళు ఎవరు కూడా అత్తింట్లో తక్కువ, పుట్టింట్లో ఎక్కువ. ఈ చింటూ అనేవాళ్ళు ఎక్కువ అప్పులు చేస్తుంటారు, ఊరోళ్ళని డబ్బులు తీసుకోవడం, తిరిగి ఇవ్వకపోవడం, వాళ్ళ హెల్త్ బాగుండకపోవడం. సో చింటూలు, మింటూలు, చిన్నూలు, బుజ్జీలు, ఇలా అయ్యి ఉన్న ఏ ముద్దు పేరైనా సరే, ఆ బిందు కావచ్చు, సింధు కావచ్చు, వాళ్ళు ఉండాల్సినట్టు వాళ్ళు ఉండలేరు. సో ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేమ్స్.
సో ఒక IU = 12. 12 అనేది ఏది కోరుకున్నా ఉల్టాగా వస్తుంది. సో ఆయన ఆనందంగా ఉండాలి సునీల్, ఆనందం ఉండదు. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం ఉండదు. భార్యతో బాగుండాలి, భార్యతో కొట్లాడతాడు. సో అంటే ఈ పేరులో నెగిటివ్ వల్ల, ఈ 2 రాంగ్ నంబర్స్ వల్ల సునీల్ లైఫ్లో ఆ చిన్న చిన్న ఇబ్బందులు రావడము, జాబ్లో స్టెబిలిటీ లేకపోవడం, వైఫ్తో 100% హ్యాపీనెస్ లేకపోవడం. సో సునీల్ పేరులో మనం ఒక లెటర్ మార్చాక చాలా కామ్ అయ్యాడు. సో అంతమంది ఒక మాట అంటే పడేవాడు కాదు. సో ఈ కోర్స్ రాయడము, నేను చెప్పిన లక్కీ స్టోన్స్, 3 లక్కీ స్టోన్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోమన్నాను, వేసుకున్నాడు. చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇంతకుముందు నా లైఫ్లో నేను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నాను సార్. ఇప్పుడు నా భార్యను బాగా చూసుకుంటున్నాను. వాళ్ళ వైఫ్ కూడా ఆల్మోస్ట్ 6 months కలిసింది, 1 year కలిసింది, మళ్ళీ 2 years కలిసింది. చాలా బాగున్నారన్న, చాలా బాగా మారారు. ఇది తెలుసుంటే పెళ్ళైన కొత్తలోనే వచ్చేవాడిని, ఈ మధ్య తెలిసింది మీ గురించి అని. సో సునీల్ గారు నేను చెప్పినట్టే విజిటింగ్ కార్డ్స్ మార్చుకున్నారు, కార్ మీద స్టిక్కర్ మార్చుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు కూడా కరెక్షన్ చేయించుకున్నారు. సో మీ పేరు ఒకవేళ సునీల్ అయితే మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పెడితే ఎంత తొందరగా కరెక్షన్ తీసుకోవాలి, ఈ అపాయింట్మెంట్ గైడెన్స్ ఎట్లా, ప్రొసీజర్ ఏంటి చెప్తాను. నా వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టద్దండి, ఇంగ్లీష్లో టైప్ చేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. అండ్ చాలామంది ప్రాబ్లమ్స్ అని పెడతారు, అవి పెట్టద్దండి. మీరు పెట్టకుండా నేను వాయిస్ ఇస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే 40 లక్షల మంది క్లయింట్స్ ఉన్నప్పటికీ ఐ సీ ఎవ్రీ క్లయింట్ యాజ్ ఎ ఫస్ట్ క్లయింట్. సో ప్రతి ఒక్కరిని తమ్ముళ్ళలాగో, అన్నలాగో, చెల్లిలాగో, అమ్మలాగో చూసి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను మీ పేరులో ఒక లెటర్ మారిస్తే 100% మీ లైఫ్లో మంచి మార్పులు వస్తాయి, మంచి విజయం వస్తుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఇవన్నీ చేసేది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నాకు దగ్గర నాన్నగారు సబ్జెక్ట్ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్తే లేని వాళ్ళకి ఎలా పెట్టాలో కూడా నాకు తెలుసు. ఉన్న వాళ్ళకి ఒక శాస్త్రం, లేని వాళ్ళకి ఇంకొక శాస్త్రం ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఇబ్బంది లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అస్సలు ఇబ్బంది లేదు. సో సునీల్ అనే వాళ్ళకి ఖచ్చితంగా కరెక్షన్ అవసరం. నా గైడెన్స్ తీసుకోండి, 100% మీరు బాగుండేలాగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 ఏళ్ళ వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల
పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందర కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒక 10 మినిట్స్ రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని అంటే నేమ్ కరెక్షన్స్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మాకు డైరెక్ట్ మీటింగ్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.